ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు నా ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి గుర్తుకొస్తోంది. తను కూడా ఇలాగే అందంగా రెడీ అయ్యేది. తనని అలా ఫ్యాషనబుల్గా రెడీ చేసింది నేనే. ఏంటి సుమతి, ఎవరికో డ్రెస్ కుడుతున్నట్టున్నావు? ఎవరికో కాదే, నీకే కుడుతున్నాను. నాకా? అవును, నువ్వు అందంగా ఉంటావు. ట్రెండ్కి తగ్గట్టు మంచి బట్టలు వేసుకుని నగలు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. నీకు అందమన్నా అందాల పోటీలన్నా ఇష్టం కాబట్టి నేను నీకోసం కుట్టినవి వేసుకుని నువ్వు బ్యూటీ కాంటెస్ట్ కూడా వెళ్ళొచ్చు. నా గురించి నువ్వెంతలా ఆలోచిస్తున్నావు సుమతి. నువ్వు చాలా గొప్పదానివి. స్నేహితురాలి గురించి ఆలోచించడం కూడా గొప్పేనా? నీకీ శారీ కట్టి నగలు పెట్టి మిస్ ఇండియాలా తయారు చేస్తాను. పద. ఎలా ఉన్నాను? నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు. నీ పేరుతో నీ అందం పోటీ పడుతోంది. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. ఇలా నువ్వు ఏ అందాల పోటీకి వెళ్ళినా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏమైందే? థ్యాంక్ యూ సుమతి. మన మధ్య థ్యాంక్స్ ఎందుకే? అయినా ఈ మాత్రానికే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మట్టలో ఉన్న నన్ను మాణిక్యాన్ని చేస్తున్నావు. కాదు, ఈ మేలిమి బంగారానికి సాన పెడుతున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోను సుమతి. ఈ జన్మలో నిన్ను మర్చిపోను. ప్రామిస్. ఆ రోజు మహాలక్ష్మి నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. నన్ను మర్చిపోకుండా తప్పకుండా నా రుణం తీర్చుకుంటూ ఉంటుంది. నీలాంటి గొప్ప స్నేహితురాలు ఉండటం ఆ మహాలక్ష్మి అదృష్టం. నీ సాయం పొందిన స్నేహితురాలు, నిన్ను ప్రాణంలా చూసుకున్న అన్నగారు ఉండి కూడా నువ్వు ఒంటరిదానివవటం నీ దురదృష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.